శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునఃపునః. శివాయ గురవే నమః. ఇది మాండూక్యోపనిషత్తు ప్రారంభం కదా. అథర్వవేదీయ మాండూక్యోపనిషత్. ఓం భద్రం దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనూభిः వ్యసేమ దేవహితంజరాయుः స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తినః పూషా విశ్వవేదాः స్వస్తినస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. భద్రన్నో అపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. ప్రజ్ఞానాం సుప్రతానైః స్థిరచర నికరవ్యాపిభిః వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్థవిష్టాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి భదురభుక్ మాయయా భోజయన్నః మాయాసంఖ్యాతురీయం పరమ అమృతమజం బ్రహ్మ యత్తన్నతోస్మి అని ఆచార్య స్వాముల వారు బ్రహ్మ నమస్కారం చేశారు, బ్రహ్మకి నమస్కారం చేశారు. దీంతో ఆరంభం కదా, ప్రారంభం. మొదటి అనండి ఒకసారి. ఓమిత్యేతదక్షరమితకం సర్వం తస్య ఉపవ్యాఖ్యానం భూతం భవద్భవిష్యదితి సర్వం ఓంకార ఏవ యన్యత్ త్రికాలాతీతం తదప్యోంకార ఏవ. ఇది మూలమంత్రం, మొదటిది. అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఇదం సర్వం, అంతా కూడా ఓమిత్యేతదక్షరం, అదే మొత్తం అంతా ఓంకారమే. దాని యొక్క ఉపవ్యాఖ్యానమే ఇదంతా. ఉపవ్యాఖ్యానం అంటే విస్పష్టం కథనం అని తర్వాత భాష్యంలోనే రాస్తారన్నమాట అంతా ఆయన. దానికి యొక్క స్పష్టమైన బ్రహ్మ సమీపంలో ఉంటూ విస్పష్టంగా దాన్ని చెప్పడమే. అంటే జరిగిపోయింది కానీ, జరుగుతున్నది కానీ, జరగబోయేది కానీ ఏదైనా సరే అంతా ఓంకారమే. త్రికాల అతీతమైనది కూడా ఓంకారమే అని సామాన్యంగా ఓ మూల ఉంది. ఓమిత్యేతద్ అక్షరం ఇదం సర్వం అనే మాట. ఇది ప్రకరణము అనేటువంటి మాట ఒకటి ఉంది. ప్రకరణం, మాండూక్యోపనిషత్ అనేది ఒక ప్రకరణం. ప్రకరణం అనే దానికి అర్థం ఏమిటి అంటే శాస్త్ర ఏకదేశ సంబద్ధం శాస్త్ర కార్యాంతరే స్థితం ఆహు ప్రకరణం నామ గ్రంథభేదం విపశ్చిత అని దాని లక్షణం. శాస్త్రంలో ఏకదేశంలో ఉంటూ శాస్త్రము యొక్క పనే చేస్తూ శాస్త్రానికి ఏది విషయ ప్రయోజనాలు ఉంటాయో అవే విషయ ప్రయోజనాలు కలిగినది అయితే దాన్ని ప్రకరణం అనే పేరుతోటి మనం పిలుస్తూ ఉంటాము అనేటువంటి మాట ఉంది. దానికి భాష్యకారులు మొట్టమొదటి అందమైనటువంటి భూమికలో ప్రార్థన శ్లోకాలు 2 శ్లోకాలు రాశారు. యో విశ్వాత్మ అని ఒకటి, ప్రజ్ఞానాం సుప్రతానైః అని ఒకటి, 2 శ్లోకాలు రాశారు. ఈ 2 శ్లోకాలకి ముందు వ్యాఖ్యానం చదివితే సగం మాండూక్యం అయిపోయినట్టే లెక్క. దానిలోనే అంచేత ఈ ప్రారంభ శ్లోకాల్లోనే ఆయన చాలా అందమైనటువంటి అర్థాన్ని అంతటినీ రాశారు. ఆనందగిరి వ్యాఖ్యానంతో దీన్ని మనం ప్రారంభం చేసుకుంటాం. ఎలాగ ఆనందగిరి చూస్తున్నాం కదా, అంచేత ఆనందగిరి కూడా మొదట ప్రారంభం చేస్తే దానివల్ల తెలుస్తుంది. ఈ శ్లోకానికి మొదటి అభిప్రాయం ఏంటి అంటే ఏది అమృతము అజము అయినటువంటి బ్రహ్మ అయితే ఉందో దాన్ని నేను నమస్కరిస్తున్నాను అనే మాట ఉంది. పరం అమృతం అజం బ్రహ్మ యత్ తత్ నతోస్మి. ఆ బ్రహ్మకు నమస్కారము. ఆ బ్రహ్మ అమృతము, నాశరహితము, అజం అంటే పుట్టుక లేనిది, చాలా ఉత్కృష్టమైనది. దానిలో కూడా మాయా సంఖ్యా తురీయం అని మరో మాట అన్నారు. అది లెక్క పెడితే 4వది అవుతుంది. దేనికి 4వది? తురీయం అనేది 4 అర్థం. ప్రథమ, ద్వితీయ, తృతీయ, తురీయ. మొదటిది, 2వది, 3వది, 4వది అనే అర్థంలో తురీయం, చతుర్థం అని అర్థం. ఈ తురీయం ఎలా అవుతుంది బ్రహ్మ అని అంటే దానికి ఏ అవస్థలు లేవు కదా, ఇది 4వది ఎలా అవుతుంది బ్రహ్మ అని ఒక ప్రశ్న వస్తుంది. దానికి కల్పితమైన అవస్థలు 3 కల్పిస్తాం. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, 3 అవస్థలు కల్పిస్తాం. 4వది ఈ బ్రహ్మ అంటే అవస్థాత్రయ అతీతమైనది. ఈ 3 అవస్థలు లేనిది, 3 అవస్థల కంటే అవతలది. మాయా సంఖ్య అంటే కల్పితమైనటువంటి ఈ 3 సంఖ్యలు లెక్క పెడితే దానిలో 4వది. వాస్తవంగా దానికి సంఖ్యలు లేదు, అది ఒకటే తప్ప 2వది లేనే లేదు. దానికి బ్రహ్మ వస్తువు లాంటి వస్తువు మరొకటి లేదు, ద్వితీయమే లేదు. కనుక మాయా సంఖ్య తురీయం అని ఎలా అంటారు అంటే అది మాయా సంఖ్య. మాయా అనే దానికి కల్పితమైన అని అర్థం. కల్పితమైన సంఖ్యను బట్టి అది 4వది. అటువంటి బ్రహ్మను నేను నమస్కారం చేస్తున్నాను. అది చేసే పని ఏమిటి అని అంటే జాగ్రత్త అవస్థలో చేసే పని ఏంటి, స్వప్నావస్థలో చేసేది ఏది, సుషుప్తి అవస్థలో చేసేది ఏది అనేది 3 పాదాల్లోనూ ఆయన వివరించారు మనకి. దానికి అభిప్రాయంలో మీకు కొంచెం కింద కావాలంటే
ఆ వ్యాఖ్యానంలోనే ఈ శ్లోకాలకు అర్థం రాసింది చూడండి. ఆనందగిరిలో ఎక్కడ ప్రజ్ఞానేతి అని కాల్పనికమైనటువంటి ఆ, చతుర్థమైనటువంటి భావం ఉంటుంది కనుక అని ప్రజ్ఞానేతి అని రాశారు చూడండి. అక్కడి నుంచి అవతారిక ఆనందగిరిలో. ప్రకృష్టం జన్మాది విక్రియా విరహితం కూటస్థం జ్ఞానం జ్ఞప్తి రూపం వస్తు ప్రజ్ఞానం. కనిపించిందా? ఆనందగిరి టీకలో ప్రజ్ఞానేతి అనే అవతారిక. అక్కడి నుంచి చూస్తే ఈ శ్లోకానికి వివరణ అంతా తెలుస్తుంది. దానిలో ప్రకృష్టమైన జ్ఞానము అని అంటే జన్మ విక్రియాది లిఖితము అంటే పుట్టుక కానీ మార్పు కానీ లేనటువంటి కూటస్థమైన జ్ఞానము, ఒక వద్దులాగా ఉండేటువంటిది, మార్పు చేర్పు లేకుండా, పుట్టుక పెరగడం తిరగడం ఏమీ లేకుండా ఉండేటువంటి ఒక జ్ఞానం. అదే వస్తువు ప్రజ్ఞానము అనే పేరుతో పిలువబడుతుంది. అది ఏమిటి అంటే సత్య బ్రహ్మ. ఆ ప్రజ్ఞానము అనేది బ్రహ్మ వస్తువే తప్ప మరొకటి లేదు. తక్కువవాసులు అన్నిటినీ కూడా పుట్టుకలు ఉంటాయి, మార్పులు ఉంటాయి, నాశం ఉంటుంది, అన్నీ ఉంటాయి, షడ్భావ వికారాలు అన్నీ ఉంటాయి. కానీ ప్రజ్ఞానము అనేటువంటి బ్రహ్మ వస్తువుకి మాత్రం ఉత్పత్తి కానీ పరిణామం కానీ వృద్ధి కానీ నాశం కానీ ఏమీ లేవు. ఇది ప్రజ్ఞానము. ప్రజ్ఞానము అంటే బ్రహ్మ ఎలా చెప్పారు అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అని శృతే ఉంది కదా అట. ఇది ప్రజ్ఞానం బ్రహ్మ అయితే శ్రూయతే. ఈ ప్రజ్ఞానము అనే మాటకి బ్రహ్మ అర్థము. తస్య అంశవ ప్రజ్ఞాన అంశు ప్రతానై అని కదా ఉంది. దాని చేత అంశవ అంటే అంశు అనే శబ్దానికి కిరణాలు అర్థం. సూర్యుడి యొక్క సూర్యాంశములు అంటే సూర్యుడి యొక్క కిరణాలు అని. అలాగే ఈ బ్రహ్మ యొక్క అంశములు అంటే ఉంటాయా అని అంటే అంశవ ఇవ అంశవాహ అంశయ రశ్మయ జీవాహ చిదాభాసాహ. అంశములు కాదు, ఆ బ్రహ్మ యొక్క కిరణాలు లాంటి వాళ్ళు ఈ జీవులందరూ, చిదాభాసులందరూ. ఇలాగా సూర్య బింబ ప్రతిబింబ కల్పాహ, సూర్యుడి యొక్క ప్రతిబింబాలు లాంటి వాళ్ళు అందరూ జీవులందరూ. బింబ వ్యతిరిక్తము అనేటువంటి మాట ఉందా లేదా అనేది అక్కడ ఆలోచించాలి అనుకోండి. పూర్తిగా లేదు కనుక ఉపాధిని బట్టే భేదం తప్ప, లేకపోతే ప్రాతిభాషికమైనటువంటి పక్షంలో అది బింబం కంటే వేరేగా లేవు అని అర్థం. అంటే కల్పితమైనటువంటివి అని అర్థంలో వాడుతున్నారు. చిదాభాసా సూర్య ప్రతిబింబ కల్పా బింబకల్ప బ్రహ్మణ భేదేన అసంత. బ్రహ్మ కంటే వేరేగా లేవు ఇవి. అద్దంలో ప్రతిబింబాలు బింబం కంటే వేరుగా ఉండవు. మనం అద్దంలో ముఖం చూసుకుంటే మనకంటే వేరేగా వాడు ఒకడు అద్దంలో ఉండడు, కానీ కనిపిస్తాడు. అలాగే బ్రహ్మ కంటే వేరేగా జీవులంటూ ఎక్కడ కొత్తగా పుట్టుకుంటారు, ఈ బ్రహ్మే. కానీ ఆ ఉపాధులని బట్టి జీవులుగా మనకు కనిపిస్తూ ఉంటారు. బ్రహ్మ కంటే వేరేగా లేకపోయినప్పటికీ తేషాం ప్రతానాహ అంటే విస్తారాహ, దాని యొక్క విస్తారములు అంటే ఆ కిరణముల యొక్క ప్రసారం. కిరణములన్నీ అన్ని చోట్ల ప్రసరిస్తే ఎలా సూర్యకాంతి సూర్యకిరణాలన్నీ అన్ని చోట్ల ప్రసరిస్తే ఎలా ఉంటుందో, అలాగే బ్రహ్మ యొక్క అంశువులు అంటే కిరణములు లాంటి ఈ జీవులందరి యొక్క విస్తారముల చేత అంటే దానివల్ల అన్ని శరీరాల్లోనూ వ్యాపించి ఉందన్నమాట బ్రహ్మ. ఆ సూర్యకిరణాలు ఎలా అయితే మన మీద పడితే వెలుతురంతా ప్రపంచం అంతా నిండి ఉంటుందో, అలాగే ఆ బ్రహ్మ యొక్క కిరణాలు లాంటి ఈ జీవులు ఈ శరీరాల్లో ప్రవేశించినప్పుడు అశేష శరీర వ్యాపిభి అని అర్థం. సమస్త విధమైన శరీరాల్లోనూ కూడా ఆ బ్రహ్మ యొక్క అంశములు ప్రవేశించాయి. అవేమిటి? స్థిర చర నికర వ్యాపిభి. దానిలో చరాచర జగత్తంతా స్థిరములు అంటే స్థిరాహ వృక్షాదయ, చరాహ మనుష్యాదయ. స్థిరములు అంటే వృక్షములు మొదలైనవి, చరలు అంటే మనుషులు కదిలేటువంటి వాళ్ళు. తేషాం నికరహ అంటే సమూహ అని అర్థం. నికరహ అనే శబ్దానికి సమూహ. తం వ్యాప్తుం శీలం ఏషామితి తథా. వ్యాపిభి అంటే వ్యాపించే స్వభావము కలిగినటువంటి. ఏమిటవి? ప్రజ్ఞానాంశు ప్రతానములు, ఆ బ్రహ్మ యొక్క కిరణముల్లాంటి జీవుల యొక్క ప్రసారములు సంచారములన్నీ ఇవన్నీ కూడా స్థిరములు చరములు అయినటువంటి వాటి అన్ని సమూహములను వ్యాపించే శీలం గలవి అంటే సమస్త జగద్వ్యాప్తములుగా ఉన్నటువంటివి. అలాగే లోకాహ అంటే లోక్యమానా విషయా తాన్ వ్యాప్య అంటే విషయ సంబంధోక్తి, విషయములతో సంబంధం కలిసింది వాటికి. దానివల్ల ఏం ప్రయోజనం అంటే భుక్త్వా భోగాన్. దానివల్ల ఆ కిరణములకు విషయ సంబంధం వచ్చినప్పుడు ఈ విషయముల వల్ల వచ్చేటువంటి భోగాలు వాటికి వస్తూ ఉంటాయి.
దాన్ని రాస్తున్నారు భుక్తివేతి. భోగాహ అంటే సుఖ దుఃఖాది సాక్షాత్కారాహ. సుఖము అనుభవించడం లేదా దుఃఖాన్ని అనుభవించడం దాన్నే భోగము అని పిలుస్తారు. తేషాం స్థవిష్టత్వం స్థూలతమత్వం దేవతానుగ్రహీత బాహ్యేంద్రియ ద్వారా బుద్ధే తత్తద్విషయాకార పరిణామజన్యత్వం అని. దానికి స్థవిష్టము అంటే బాగా పెద్దవి, లావుగా ఉన్నవి, స్థూలతమము అన్నారు. భోగాలు స్థూలతమం ఎలా అవుతాయండి అని అంటే, మనకి ఇంద్రియాలు ఉంటాయి, మన బుద్ధి ఉంది. ఈ బుద్ధి బాహ్యేంద్రియ ద్వారా విషయాల దగ్గరికి వెళ్తుంది. మనుషుల యొక్క బుద్ధి వాళ్ళ కన్ను ముక్కు మొదలైనటువంటి జ్ఞానేంద్రియాలు బాహ్యేంద్రియాల ద్వారా విషయ దగ్గరికి వెళతాయి. విషయ దగ్గరికి విషయాకారంగా పరిణామం చెందుతాయి. పరిణామం చెందినప్పుడు దానిలో దేవతల యొక్క అనుగ్రహం కూడా ఉండాలి, లేకపోతే కన్ను కనపడదు. దేవతానుగ్రహం ఉంటేనే కంటికి చూసే శక్తి వస్తుంది, దేవతానుగ్రహం ఉంటేనే చెవికి వినే శక్తి వస్తుంది. అంటే లోపల ఉండేటువంటి బుద్ధి ఆ జ్ఞానేంద్రియముల ద్వారా దేవతానుగ్రహం పొంది లోపలికి బయటకు వచ్చి విషయాలతో సంబంధం పొందుతుంది. అప్పుడు ఆ విషయముల యొక్క సుఖ దుఃఖాలు మనం అనుభవిస్తూ ఉంటాం. ఇవి భోగం అంటే. అది సుఖ దుఃఖ సాక్షాత్కారము భోగము. అవి ఎలా ఉంటాయి అంటే అవి స్థూలములుగా ఉన్నాయి. స్థవిష్టములు అంటే స్థూలతమంగా ఉంటాయి. ఎందువల్ల అంటే దేవతా అనుగ్రహీతమైన పరిణామం జన్యం. పరిణామం దేని యొక్క పరిణామం అంటే బుద్ధి యొక్క పరిణామం. ఆ బుద్ధి ఎలాగ వరుసగా డైరెక్ట్గా అవదు, బాహ్యేంద్రియముల ద్వారా బుద్ధి యొక్క పరిణామం. అంటే బుద్ధి బాహ్యేంద్రియాల ద్వారా విషయ దగ్గరికి వెళ్ళి విషయాకారంగా పరిణామం చెందుతుంది. అలాంటప్పుడు విషయ సుఖాలని అనుభవించి తాను భుక్త్వా స్వపితీతి సంబంధ ఏతేన జాగరితం బ్రహ్మణి కల్పితముక్తం. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. ఈ మొదటి లైన్లో బ్రహ్మయందు జాగ్రత్త అవస్థ కల్పితమైంది అంటే ఇంద్రియాలు పనిచేసి ఆ ఇంద్రియాల ద్వారా బుద్ధి విషయదేశం దగ్గరికి వెళ్ళి విషయాకారంగా మారి ఆ విషయముల యొక్క సుఖ దుఃఖాలని వీళ్ళు అనుభవించేటువంటి స్థితి, ఇదంతా జాగ్రత్త అవస్థలో జరుగుతుంది. అలాగే ఇదంతా జాగరిత స్థానం అనేటువంటిది బ్రహ్మయందు కల్పితమైనది. రెండవది స్వప్నకల్పన. రెండవది పునరపి, మళ్ళీ శ్లోకంలో చూసుకోండి, ప్రజ్ఞానాం సుప్రతానై స్థిరచర నిఖరవ్యాపిభి వ్యాప్య లోకాన్ అన్న తర్వాత భుక్త్వా భోగాన్ సవిష్టాన్. అంతవరకు భోగములు సవిష్టములు అంటే బాగా స్థూలతమములైన భోగములను అనుభవించి అంతవరకు జాగ్రత్త అవస్థ అయిపోయింది. ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ అని పునరపి దగ్గర మళ్ళీ స్వప్నావస్థ చెప్తున్నారు. అది ఎప్పుడు ఇది పునః అన్నప్పుడు కదా, పునః అంటే మరలా అని అర్థం. ఏమిటి మరలా అని దానికి అర్థం ఏమిటి అంటే జాగ్రత్తేతు ధర్మాధర్మ క్షయ ఆనంతర్యం పునఃశబ్దార్థ. జాగ్రత్త కాలానికి అంటే తెలిసి ఉండడానికి వీలైనటువంటి ధర్మాధర్మములు అవి క్షయమైపోతే అవి పోతే అప్పుడు జాగ్రత్త స్థితి పోతుంది. ఆ తర్వాత అని అర్థం పునఃశబ్దానికి. జాగ్రత్త హేతువైన జాగ్రత్త కాలానికి హేతువైన ధర్మాధర్మములు క్షయము చెందిన తర్వాత స్వప్నహేతువైనటువంటి కర్మ ఉద్భవించుస్తుంది. అది సతీ, అది అపి అనే పదం ఉంది కదా, పునరపి. ఈ పునః అనే పదానికి అర్థం ఏమిటి, అపి అనే పదానికి అర్థం ఏమిటి అన్న. ఈ పునః అనే దానికి జాగ్రత్త హేతువైన ధర్మాధర్మములు క్షయం చెందాయి అని అర్థం. మళ్ళీ అపి అనే దాని చేత స్వప్నానికి సంబంధించినటువంటి కారణమైన కర్మ ఉద్భవించింది అని అపిశబ్దం చేత చెప్పబడింది. అది రాశారు చూడండి, స్వప్నహేతు కర్మోద్భవేచ సతి ఇది అపినా ఉచ్యతే. అంటే జాగ్రత్త హేతువైన ధర్మాధర్మములు క్షయం చెందాయి, స్వప్నహేతువైన కర్మ ఉద్భవించింది. అప్పుడు ఆ స్వప్నంలో జరిగే పనులు రాస్తున్నారు. నచ తత్ర బాహ్యాని ఇంద్రియాని స్థూలాహ విషయాశ్చ సంతి. అక్కడ ఏముంటాయి, బాహ్యమైన విషయాలు ఉండవు, స్థూలమైన విషయాలు ఉండవు, ఇంద్రియాలు ఉండవు, పనిచేయవు. ఇంద్రియాలు లేవని కాదు, ఇంద్రియాలు పనిచేయవు. అది రాస్తున్నారు. నచ తత్ర బాహ్యాని ఇంద్రియాని స్థూలాహ విషయాశ్చ న సంతి అన్నమాట. బాహ్యములైన ఇంద్రియములు లేవు అంటే పనిచేయడం మానేసేయి, స్థూలములైన విషయములు కూడా లేవు. కింటు ధిషణాశబ్దిత బుద్ధ్యాత్మన వాసనాద్యాత్మన విషయా భాసంతే. బుద్ధి యొక్క వాసనలే విషయములంటే అవి మాత్రం ఉంటాయి. అంటే ఒక మనస్సు ఒక్కటే పనిచేస్తుంది స్వప్నకాలంలో. ఆ మనస్సు యొక్క విషయ వాసనలన్నీ ఏవైతే ఉంటాయో ఆ వాసనలు మాత్రమే అక్కడ పనిచేస్తూ ఉంటాయి. ఆ వాసన వల్ల కలిగిన ప్రాతిభాషిక విషయాలు అన్నమాట. వాటి నుండి స్వప్నములో ఉండే విషయాలన్నీ ప్రాతిభాషిక విషయాలు అంటారు.
కేవలం వాసనల వల్లే కలుగుతాయి. వాసనాజన్యములు ప్రాతిభాసికములు అయినటువంటి విషయాలు మాత్రం ఉంటాయి. తాననుభూయ స్వపితి, వాటిని అనుభవించి హాయిగా నిద్రపోతాడు. ఇది స్వప్న అవస్థ. దాన్ని ఎలాగుంటుంది, అది ఎందుకు వచ్చింది అని అంటే తేషాం ప్రాపకముపన్యస్యతి. అవన్నీ ఎందుకు వచ్చాయి అంటే కామజన్యాన్, కామగ్రహణం కర్మ అవిద్యయోరుపలక్షణార్థం. కామము అవిద్య కర్మ వరుస ఏమిటి? అవిద్య కామ కర్మ అంటారు. మొదట్లో అజ్ఞానం, దానివల్ల కోరిక, దాని తర్వాత పని చేయడం. అవిద్య కామ కర్మలు వరుసగా ఉంటాయి. అవి ఇక్కడ కామజన్యాన్ని మాత్రమే అన్నారు సూత్ర భాష్యకారులు. కానీ ఈ కామ అనే పదం కర్మకి అవిద్యకి కూడా ఉపలక్షణంగా చెప్పుకోవాలి. అంటే అవిద్య చేత కామము చేత కర్మల చేత కలిగినటువంటి ఈ భోగాలు అని అర్థం. వాటిని అన్నిటినీ అనుభవిస్తాడు. ఇదేమిటి అని అంటే స్వప్నావస్థ కల్పన. అంటే మొదటి దశలో జాగ్రత్త కాలంలో ఇంద్రియాలు, బాహ్యేంద్రియాలన్నీ పనిచేస్తాయి. ఆ బాహ్యేంద్రియాల ద్వారా బుద్ధి విషయదేశం దగ్గరికి వెళ్ళి విషయాకారంగా పరిణామం చెందుతుంది. అప్పుడు దాంతో సంబంధం వల్ల దాని యొక్క సుఖ దుఃఖాలని జీవుడు అనుభవిస్తాడు. ఇది జాగరణ కల్పన. దాని తర్వాత ఈ జాగ్రత్తేతువైన కర్మాధర్మాలు క్షయం చెందిపోయిన తర్వాత స్వప్నహేతువైన కర్మ ఉద్భవించినప్పుడు బాహ్యేంద్రియాలన్నీ పడుకుంటాయి, ఏం పని చేయవు. ఒక కేవలం ధిషణం, బుద్ధి ఒకటే పనిచేస్తుంది, మనస్సు ఒకటే పనిచేస్తుంది. దానికి కూడా కారణం ఏమిటి అంటే కామజన్యానం, అవిద్యా కామ కర్మల వల్ల కలిగినటువంటి బుద్ధి యొక్క వాసనల వల్ల కలిగేటువంటి భోగాలు. అంటే కేవలం మనస్సు యొక్క ప్రభావం చేత స్వప్న కాలంలో జరిగేటువంటి భోగాలన్నిటినీ కూడా వీడు అనుభవిస్తాడు. ఇవన్నీ జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి చెందినటువంటి విషయాలు చెప్పారు. అవస్థాద్వయకల్పనాం బ్రహ్మని దర్శయిత్వా, బ్రహ్మయందు ఈ అవస్థాద్వయం కల్పించినటువంటి విషయాన్ని చూపించి తత్రైవ సుషుప్తి కల్పనాం దర్శయతి పీత్వా ఇది. పీత్వా అని అంటే మొత్తం తాగేయడం అంటే ఏమి అర్థం అంటే జాగ్రత్త కాలంలో కానీ స్వప్న కాలంలో కానీ మొత్తం జరిగేటువంటి విషయాలన్నిటినీ, అంటే స్థూలమైన విషయాలు జాగరణంలో, సూక్ష్మమైన విషయాలు స్వప్నంలో, ఈ స్థూలములు సూక్ష్మములు అయిన సమస్త విషయములను పీత్వా అనేదానికి తాగేసి అంటే తన కారణమైన అజ్ఞానమందు లయం చెందించి అని అర్థం. అజ్ఞానం ఒకటే ఉంటుంది అక్కడ, ఆ మనస్సు కూడా పనిచేయడం మానేస్తుంది. స్థూలమైన విషయాలు కూడా ఉండవు, సూక్ష్మమైన విషయాలు కూడా ఉండవు. దాన్ని పీత్వా అనే దానికి అర్థం ప్రవిలాప్య, అజ్ఞానే ప్రవిలాప్య అని అర్థం. వ్యాఖ్యానం చూడండి. సర్వే విశేషాః సర్వే విషయాః స్థూలాః సూక్ష్మాశ్చ, ఎలాగా జాగరిత స్వప్న రూపాః, వీటిని అన్నిటినీ తాన్ పీత్వా అనే స్వాత్మని అజ్ఞానే ప్రవిలాప్య, తన యందు అవిజ్ఞాతమైనటువంటి ఆత్మయందే, అజ్ఞాతే స్వాత్మని అజ్ఞాతే ప్రవిలాప్య, ఆత్మయందే లయం చెందిపోయాయి. అంటే విషయాలన్నీ మాయమైపోయాయి అనమాట, పూర్తిగా కనపడకుండా చేసేసారు. ఏమీ లేకుండా స్వపితి అంటే హాయిగా నిద్రపోతున్నాడు. ఏమని ఉంటాడు, దాని అర్థం ఏమిటి? కారణభావేన తిష్టతి. స్వపితి అనే దానికి అర్థం ఏమిటి? కారణ రూపంలో మిగిలిపోతాడు. తిష్టతి ఇత్యర్థః. తత్ర ఆనంద ప్రాధాన్యం అభిప్రేత్య విసినష్టి మధురభుకిది. అప్పుడు ఆ ఆత్మకి ఏ గుణం ఉంటుంది? స్థూలమైన విశేషాలు లేవు, సూక్ష్మమైన విశేషాలు లేవు, సుఖ దుఃఖాలు లేవు, ఏమీ లేవన్నావు కదా, మరి ఇంకేమిటి అక్కడ అని అంటే మధురభుకు. మధురభుక్ అంటే ఆనందాన్ని మాత్రం అనుభవిస్తూ ఉంటాడు, ఆనంద ప్రాధాన్యం ఉంటుంది. అదే మనకి అందరికీ తెలుసు, సుఖమహం అస్వాప్సం దకించిదవేదిశం. హాయిగా నిద్రపోయానండి, ఒళ్ళు తిరగకుండా నిద్రపోయాను, చాలా ఆనందంగా ఉంది. ఏముంటుంది అంటే ఆనందమే ప్రధానంగా ఉంటుంది. సుషుప్తి అవస్థలో ఎటువంటి దుఃఖాలకి అవకాశం లేదు, విషయ సంబంధమే లేదు, కేవలం ఆనందం మాత్రంగా ఉంటుంది. హాయిగా సుఖంగా నిద్రపోయాను, సుఖమహమస్వాప్సం, నేను హాయిగా సుఖంగా నిద్రపోయాను, అది ఆనంద ప్రాధాన్యం ఉంటుంది అనే విషయాన్ని తెలియజేయడం కోసమే ఈ మధుర భుక్ అనే పదం వాడాడు. ఏమంటే అవస్థాత్రయస్య మాయాకృతస్య మిథ్యాభూతస్య ప్రతిబింబ కల్పేషు అస్మాసు సంబంధితామివ ఆపాద్య అస్మాన్ భోజయద్ బ్రహ్మ వర్తతే. ఇది భోజయన్నః, మధుర భుక్ భోజయన్నః అనే మాట ఉంది కదా. నహ భోజయన్ అంటే మన్ని అందరినీ అని తినిపిస్తూ, అంటే అనుభవింపజేస్తూ.
ఎలాగా అని అంటే ఈ అవస్థాత్రయము మాయ చేత కల్పింపబడినది, వాస్తవంగా లేనిది, మిథ్యాభూతము. అవస్థాత్రయము మాయాకృతము, మిథ్యాభూతము. అది ఎలా ఉంటుంది అని అంటే దాన్ని ప్రతిబింబాల లాంటి మన యందు కల్పించి దానితో సంబంధం ఉన్నట్టుగా చేసి, ప్రతిబింబ కల్పేషు అస్మాసు అంటే సూర్యుడి యొక్క ప్రతిబింబం లాంటి, అలాగే బ్రహ్మ యొక్క ప్రతిబింబమైన చిదాభాసులైన జీవులైన మనలాంటి వాళ్ళ యందు సంబంధితాం ఇవ ఆపాద్య అవి సంబంధించినట్టుగా చేసి, వాస్తవంగా ఉండదు. అస్మాన్ భోజయత్ బ్రహ్మ వర్తతే మనని భోజింపజేస్తూ అంటే మనందరినీ ఆ అనుభవం పొందేట్లాగా చేస్తూ బ్రహ్మ ఉంటుంది. అంటే ఏమైంది దీనివల్ల అంటే బ్రహ్మ యందే జాగ్రత్త అవస్థ కల్పితం, బ్రహ్మ యందే స్వప్నావస్థ కల్పితం, బ్రహ్మ యందే సుషుప్తి అవస్థ కల్పితం అనే విషయాలన్నీ చేసే. అది కంటిన్యూగా రాశారు. అత బ్రహ్మణ్యేవ అవస్థాత్రయం అంచేత బ్రహ్మ యందే ఈ అవస్థాత్రయము ఉంది, జీవుడికి అవస్థాత్రయం లేదు. బ్రహ్మయందు నిజంగా ఉన్నాయా? నిజంగా లేదు, కల్పితములు. బ్రహ్మయందు కల్పితమైన అవస్థలు 3 ఉన్నాయి. తద్వంతః జీవాః మాయావి బ్రహ్మచ బ్రహ్మణి పరిశుద్ధే పరికల్పితం సర్వం ఇత్యం. ఇదంతా ఈ మాయాకల్పితమైనటువంటి ఈ అవస్థాత్రయవంతులైన జీవులు, మాయని అధీనంలో పెట్టుకున్నటువంటి మాయాకి అధిపతి అయినటువంటి బ్రహ్మ, ఈ రెండూ కూడా శుద్ధమైన బ్రహ్మయందు కల్పితం. శుద్ధమైన చైతన్యం ఉంది, శుద్ధమైన చైతన్యంలో ఇవి రెండూ కల్పితాలే. మాయాపై కల్పితమైన జీవులు ఉన్నారు, దీనికి ఆశ్రయమైనటువంటి బ్రహ్మ కూడా ఉంది, మాయావి అయిన బ్రహ్మ ఉంది. ఇదంతా కూడా పరిశుద్ధే కల్పితం సర్వం ఇది ఇది మాయయా తస్యైవ బ్రహ్మణః అవస్థాత్రయ అతీతత్వేన విజ్ఞప్తి మాత్రత్వం దర్శయతి తురీయమితి. తురీయం అనే దానికి చతుర్ణాం పూరణం తురీయం అని వ్యుత్పత్తి. 4వది అంటే 3 యొక్క తర్వాతది 4వది అనే అర్థంలో తురీయం అనే ప్రయోగం ఉంటుంది. అది ఎలాగవుతుంది? బ్రహ్మణ స్తురీయత్వేన నిర్దేశాత్ ప్రాప్తం సద్వితీయత్వమిత్యాశంక్య కల్పిత స్థానత్రయ సంఖ్యాపేక్షయా తురీయత్వం న సద్వితీయత్వేన ఇత్యాహ మాయేతి. మాయా సంఖ్యా తురీయం అని. ఇది 4వది అంటే తక్కువ 3 ఉన్నాయి అని అర్థం వస్తుంది కదా. అప్పుడు అద్వైతం ఉండదు, ఒకటే ఉంటే అద్వైతం, కానీ ఇంకా 3 ఉన్నాయి, ఇది 4వది అంటే అద్వైతం ఎక్కడ వస్తుంది? సద్వితీయత్వం వస్తుంది కదా అని ప్రశ్నిస్తే అది తప్పయ్యా, అవన్నీ వాస్తవంగా లేవు, అది కేవలం కల్పితమైనవి ఆ 3. ఇది మాత్రం వాస్తవం. ఆ కల్పితమైన 3టిని లెక్క పెడితే ఇది 4వది అవుతుంది. అంటే మాయా సంఖ్యాతురీయం అంటే మాయా ద్వారా బ్రహ్మకి 4వ సంఖ్య వస్తుందన్నమాట. మాయావిత్వేన నికృష్టత్వం ఆసంఖ్యోక్తం. ఇది అయితే మాయావి, మోసగాడు, పొరపాటైన వాడు, తక్కువ వాడు కదా అంటే కాదు. పరం అమృతం అజం బ్రహ్మ, సర్వోత్కృష్టమైన బ్రహ్మ. మాయా ద్వారా బ్రహ్మణ తత్ సంబంధేపి స్వరూప ద్వారా న తత్ సంబంధో అస్తి ఇది కుతో నికృష్టత. మాయా ద్వారా ఆ సంబంధం ఉంది, కానీ వస్తుతః ఏమీ లేదు. స్వరూపంగా నిత్యశుద్ధమైనటువంటి వస్తువు కనుక సర్వోత్కృష్టమైనటువంటి బ్రహ్మ అని అర్థం ఈ శ్లోకంలో రాశారు. అటువంటి బ్రహ్మకు నమస్కారము అని. మరొకసారి శ్లోకం చూడండి. ప్రజ్ఞానాం సుప్రతానై స్థిరచర నికరవ్యాపిభిర్వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్థవిష్టాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురహుక్ మాయయా భోజయన్నః మాయా సంఖ్యా తురీయం పరమమృతమజం బ్రహ్మ యత్తన్నతోస్మి అని ఆచార్య స్వాముల వారు చేసిన బ్రహ్మ నమస్కారం, బ్రహ్మ మంగళం. దీనివల్ల బ్రహ్మ యందు అవిస్థాత్రయం కల్పితము. దానిలో కూడా ఇంద్రియాల ద్వారా సుఖ దుఃఖాలను అనుభవించే స్థితి జాగ్రత్త దశ, మనస్సు ద్వారా కోరికలను అనుభవించేటువంటి సూక్ష్మమైన విషయాలను అనుభవించేటువంటి స్థితి స్వప్నావస్థ. ఈ రెండూ లేకుండా ఆనంద ప్రధానంగా ఉండేటువంటిది సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థలు కూడా కల్పితములే. అటువంటి ఆ అవస్థాత్రయ విశిష్టమైన జీవులు, దానికి కారణమైన బ్రహ్మ కూడా శుద్ధ బ్రహ్మ యందు కల్పితములు. అటువంటి ఆ పరబ్రహ్మకు నేను నమస్కారం చేస్తున్నాను. ఆ పరబ్రహ్మ సర్వోత్కృష్టము, పరము, అమృతము, అజము. అజం అంటే పుట్టుక లేనిది, అమృతం అంటే మరణం లేనిది, పరం అంటే నికృష్టం కాకుండా సర్వోత్కృష్టమైనది. అటువంటి బ్రహ్మను నేను నమస్కారం చేస్తున్నాను అనేటువంటి మాట చెప్పారు.